శారద ఇంటికి అనామిక పెద్ద కోడలు, భావన చిన్న కోడలు. ఒకే ఊళ్ళో వేరువేరు కాపురాలు. రమేష్, అనామిక, శారదా ప్రసాదులు పాత మట్టి ఇంట్లో ఉంటారు. వినోదు, భావన డాబా ఇంట్లో ఉంటారు. వినోద్ తనకు వచ్చిన భూముల్ని అమ్ముకొని డబ్బున్నవాడయ్యాడు. కారు కొన్నాడు. భావనకి ఖరీదైన చీరలు, విలువైన నగలు తీసుకున్నాడు. భావన వాటిని చూసుకుంటూ ఎంతో మురిసిపోయేది. అప్పుడప్పుడు దారిలో అనామిక ఒంటరిగా వెళ్తున్నప్పుడు పిలిచి తన చీరలని, నగలని చూపించి హేళనగా మాట్లాడేది. అయినా అనామిక బాధపడేది కాదు. సంతోషంగా, చాలా బాగున్నాయి భావన. నువ్వు కట్టుకోవడం వల్ల చీరకు అందం వచ్చింది, నువ్వు వేసుకోవడం నగలకి కొత్త కళ వచ్చింది. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని మనసారా కోరుకునేది. కాని భావనకి అనామిక మాటలోని ప్రేమ అర్థమయ్యేది కాదు. అనామిక మనసు నొచ్చుకునేలా, నీ ఓరవలేనితనం బయటపడకుండా ఉండేందుకు పైకి ఇలా మాట్లాడుతూ లోపల మాత్రం కుళ్ళుకుంటున్నావు కదా. నీదంతా కుళ్ళుబోత్తనవని నాకు తెలుసు అక్క అని వెనక ముందు ఏమీ ఆలోచించకుండా అనేసేది. అనామిక మనసు ఎంతో నొచ్చుకునేది. అయినా చిరునవ్వుతో తన ఇంటికి వెళ్ళింది. శారదది గమనించి అనామికాని అడిగింది, మళ్ళీ నీ తోటి కోళ్ళ అవమానించిందా కోళ్ళ? లేదత్తయ్య. చూడు కోళ్ళ, 25 ఏళ్లు పెంచిన మీ అమ్మ నాన్నలకి నువ్వు ఎప్పుడు ఎట్టా ఉంటావో తెలుసో తెలీదో నాకు తెలీదు గాని నా ఇంటికి కోడలకు వచ్చిన ఈ 2 ఏళ్లలో నువ్వు ఎప్పుడు ఎట్టా ఉంటావో నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను కోళ్ళ. అనామిక ఏమీ మాట్లాడలేదు. చూడమ్మా, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. కన్నీళ్లు పెట్టడం ఈ ఇంటికి అంత మంచిది కాదు. భావనకి ఏదో ఒకనాడు నీ విలువ, ప్రేమ తెలుస్తాయి. సరే అత్తయ్య అని అనామిక తన గదిలోకి వెళ్ళింది. రమేషు, ప్రసాదులు పొలం పనులు చేస్తూ ఉంటారు. వినోద్ కారుని మట్టి రోడ్లో డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి వాళ్ల పొలం దగ్గర ఆపాడు. రమేషు, ప్రసాదు చూశారు. వినోద్ కారు దిగాడు. గుమగుమలాడే బిర్యానీ ఉన్న పెద్ద బెడ్ బకెట్ను తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. నానా, అనయ్య, బిర్యానీ తెచ్చాను, తిందాం రండి అని పిలిచాడు. ప్రసాదు, రమేష్లు పొలం నుంచి వినోద్ దగ్గరికి వచ్చారు. ముగ్గురు కలిసి చెట్టు కింద కూర్చొని కమ్మని బిర్యానీ తింటూ ఉంటారు. నీలాగా భావన కూడా మాతో కలిసిపోతే ఎంత బావుండోరా. ఎంత సంతోషకరమైన సమయంలో ఎందుకు నాన్న భావన ప్రస్తావన తీసుకొస్తావు? మన ప్రేమలు, అనుబంధాలు ఎప్పటికీ భావనకు అర్థంగో. పెళ్లి చేసుకున్నాను కాబట్టి తన మాట నేను వెనక తప్పట్లేదు. తన సంతోషం కోసం ఒక భర్తగా తను చెప్పిన పనులు చేస్తున్నాను. సర్లే తమ్ముడు, నాన్న ఇంకెప్పుడు భావన ప్రస్తావన తీసుకురారులే. అలాగేలే పెదబాబు, ఇంక బిర్యానీ ఓ పట్టుబడదాను రండి అని ముగ్గురూ మాట్లాడుకుంటూ వేడివేడి కమ్మని బిర్యానీ తింటూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలో వర్షాకాలం వచ్చింది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూ ఉండటంతో ఊరి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొదట పొలాల్లోకి నీరొచ్చింది. తరువాత రోడ్ల మీదకొచ్చింది. రాత్రికి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. గ్రామంలో మైక్ ద్వారా ప్రకటన వినిపించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, నది నీటి మట్టం పెరుగుతుంది, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి. గ్రామస్తులు తమ సామాన్లు సర్దుకొని బయటకు రావటం మొదలుపెట్టారు. అదే సమయంలో వినోద్ తన కారుని ఇంటి ముందు ఆపాడు. భావన తొందరగా తన బ్యాగులు కారులో పెట్టుకుంది. వినోద్, త్వరగా బయలుదేరదాం. ఇంకొంచెం ఆలస్యమైతే రోడ్డు కూడా మూసుకుపోవచ్చు. అమ్మవాళ్ళని కూడా తీసుకెళ్దాం భావన. భావన కోపంగా చూసింది. కారులో మన సామాన్లకి సరిగా చూడలేదు, పైగా వాళ్ళని ఎక్కడ కూర్చోబెడతావు? కొంచెం కూడా ఆలోచించేది లేదా? ఎప్పుడు చూడు అమ్మ వాళ్ళు అంటావు. నువ్వు ముందుగా నన్ను సురక్షితంగా తీసుకెళ్ళు. అది కాదు భావన, అన్నయ్య, వదిన ఎలాగో సామాన్లు తీసుకొని ఎక్కడికి ఒక చోటుకి వెళ్తారు. కానీ అమ్మ, నాన్న తడిస్తే వాళ్ళ ప్రాణాలు ఏం పోవులే. అయినా నీ అన్నయ్య, వదిన ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. వినోద్ కొద్దిసేపు తడబడిన చివరికి భావన మాటే విన్నాడు. కారక్కడి నుంచి బయలుదేరి శారద ఇంటి మీదుగా వెళ్ళిపోయింది. ఇంటి బయట గొడుగు పెట్టుకుని నిలబడ్డ శారదా ప్రసాదులు కారు వైపు చూశారు. చూశారా, కొడుకు మనల్ని చూసి కూడా కారు ఆపుకొని వెళ్ళిపోయాడు. పేరుకే కొడుకు చేతిలో తిప్పే కారు చక్రం ఉంది శారదా, పెత్తనమంతా కోడలు భావన దగ్గరే ఉంది అని చెప్పాడు. శారద ఏమీ మాట్లాడలేదు. ఇంతలో అనామిక ట్రాక్టర్ తీసుకుని ఇంటికొచ్చింది. ఈ ట్రాక్టర్ ఎవరిది కోళ్ళ? వడ్డీ వ్యాపారి ఫణీంద్రదత్తయ్య బ్రతిమిలాడితే ఇవ్వలేదు, అందుకే బలవంతంగా తీసుకొచ్చాను. తర్వాత గొడవ చేస్తాడుగా. నాకు మీ ప్రాణాలు ముఖ్యం అత్తయ్య, ఆయన గొడవ సంగతి తర్వాత చూసుకుందాం. ముందుగా మీరు ట్రాక్టర్ ఎక్కి కూర్చోండి. నువ్వు కొడుకు కలిసి సామాన్లు ఎక్కిస్తారా? వేసుకునే బట్టలు, వంట గిన్నెలు, సరుకులు మాత్రమే తీసుకెళ్దాం. ట్రాక్టర్ మొత్తం ఖాళీగా ఉంది కదా అనామిక. వేరే వాళ్ళని ఎక్కించుకుందామండి.
ఈ వరదలో ముసలి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎలా వెళ్తారు చెప్పండి? వాళ్ళకి మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారు? కోడలు చెప్పింది కూడా నిజమే కదా బాబు. వస్తువులు తేవని చెప్పు, ముందు ప్రాణాలు ముఖ్యం కానీ. అవును బాబు, కోడలు చెప్పింది సబబుగా ఉంది. అత్తయ్య, మీరు మావయ్య వెళ్ళి ట్రాక్టర్లో కూర్చోండి. నేను ఆయన కలిసి వంట సరుకుల్ని బట్టల్ని తీసుకొస్తాం. అలాగే కోళ్ళ. అని శారద చెప్పింది. అనామిక రమేష్ ఇంట్లోకి వెళ్లారు. శారదా ప్రసాదు ట్రాక్టర్లో కూర్చొని గొడుగు పెట్టుకుని కూర్చున్నారు. అనామిక రమేష్ 2 సంచులలో బట్టలు, దుప్పట్లు, వంట సరుకుల్ని సర్దేసి వాటిని తీసుకొచ్చి ట్రాక్టర్లో పెట్టారు. మీరు కూడా వెళ్ళి అత్తయ్య వాళ్ళ దగ్గర కూర్చోండి. రమేష్ ఏమీ మాట్లాడకుండా వెళ్లి ట్రాక్టర్లో శారద పక్కన కూర్చున్నాడు. అనామిక డ్రైవర్ సీట్లో కూర్చుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి 2 ముసలి వాళ్ళు వచ్చారు. అమ్మా అనామిక, మమ్మల్ని కూడా తీసుకెళ్ళి తల్లి. తప్పకుండా పెద్దవా. అని అనామిక దిగి వాళ్ళని జాగ్రత్తగా ట్రాక్టర్ ఎక్కించింది. వరదలో అనామిక ట్రాక్టర్ను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది ఊరు వాళ్ళు కనిపించారు. అనామిక వాళ్ళని కూడా ట్రాక్టర్లో ఎక్కించుకుంది. అనామిక, తప్పదండి, ఎంతమంది ఎక్కినా ఏం కాదు. నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను కదా. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అనామిక. వినోదు, భావన వెళ్లిన కారు వరదలో చిక్కుకొని ఊరు దాటలేదు. వరద ఎక్కువగా వస్తూ ఉంటుంది. కారులోకి నీళ్లొస్తున్నాయి. భావన కోపంగా, వినోద్, ఏమైనా చెయ్యి, వరద కారులోకి వస్తుంది అని అరుస్తూ ఉంటుంది. నువ్వు ఎంత అరిచినా ఎలాంటి లాభం లేదు భావన. మనం వరదలో చిక్కుకుపోయాం. ఇక్కడి నుంచి కారు ముందుకు వెళ్ళదు. మన ప్రాణాల్ని కాపాడుకోవాలంటే మనం కారు మీద నిలబడాలి. లేదంటే వరదలో కారు కొట్టుకుపోతుంది. కారుతో పాటు కారులో ఉన్న మనం కూడా కొట్టుకుపోతాం. వామ్మో, నేను బ్రతకాలి. అయితే కారు మీద నిలబడదాం పద అని ఇద్దరూ కారు దిగారు. అనామిక ట్రాక్టర్ని వరదలో జాగ్రత్తగా ముందుకు పోనిస్తూ ఉంటుంది. ట్రాక్టర్లో కూర్చున్న వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుతున్న అనామికకి తగినంత శక్తి ఇవ్వమని భగవంతుని వేడుకుంటూ ఉంటారు. వినోదు, భావన కారు మీద నిలబడి ఉన్నారు. చుట్టూ చూస్తూ ఉంటారు. ఎటు చూసినా వరద నీరు తప్ప ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు వాళ్ళిద్దరికీ. భావనకి మరింత భయంగా ఉంది. వినోద్, చుట్టూ చూసావా? ఎవరు లేరు, మొత్తం వరదే ఉంది. అయితే ఏం చేద్దాం భావన? మనల్ని కాపాడడానికి ఎవరు వచ్చేలా లేరు. ఇలా ఎంతవరకు కారు మీద నిలబెడతాం చెప్పు? ఈ వరద పూర్తిగా తగ్గేంత వరకు. వామ్మో, ఈ వరద మొత్తం తగ్గాలంటే 2-3 రోజుల సమయం వరకు పట్టొచ్చు వినోద్. అప్పటి వరకు నిలబడి ఉండాలంటే నా వల్ల కాదు. నువ్వే నన్ను ఎత్తుకొని నిలబడు. ఈ వరదలో కొట్టుకొచ్చే మొసలికైనా అనకొండకైనా ఆహారం అవుతాను తప్ప నిన్నెత్తుకొని నిలబడను భావన నేను అని తేల్చి చెప్పేశాడు వినోద్. భావన వినోద్ని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ట్రాక్టర్ సౌండ్ వినిపిస్తుంది. భావన ఆశగా అటువైపు చూసింది. వరద నీటిని చీల్చుకుంటూ ఒక ట్రాక్టర్ తమ వైపు వస్తున్నట్టు కనిపించింది. వినోద్, అచ్చుడు, ట్రాక్టర్ వస్తుంది. మనల్ని కాపాడడానికి ఎవరో వస్తున్నారు. వినోద్ అటుగా చూశాడు. అనామిక ట్రాక్టర్ నడుపుకుంటూ వాళ్ళ వైపు వస్తుంది. భావన, ఆ ట్రాక్టర్ నడుపుతుంది ఎవరో కాదు, అనామిక వదిన. భావన అటువైపు చూసింది. వినోద్ చెప్పింది నిజమే. అనామిక ట్రాక్టర్ని నడుపుతూ వాళ్ల వైపే వస్తుంది. ట్రాక్టర్లో ఊర్లోని పలువురు ముసలివాళ్లు, మహిళలు కూర్చుని ఉన్నారు. అనామిక కూడా వాళ్ళిద్దరినీ చూసింది. వెంటనే ట్రాక్టర్ను కారు దగ్గర ఆపడానికి ప్రయత్నించింది. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ట్రాక్టర్ కాస్త పక్కకు జారింది. అనామిక, జాగ్రత్త. భయపడకండి, అందరూ గట్టిగా పట్టుకుని కూర్చోండి. అనామిక ట్రాక్టర్ని అదుపులోకి తెచ్చి మళ్లీ కారు వైపు తీసుకొచ్చింది. వినోద్, భావన, వెంటనే కారు మీద నుంచి దిగండి, ట్రాక్టర్లోకి ఎక్కండి. వినోదు, భావన ఆలస్యం చేయకుండా ట్రాక్టర్ ఎక్కేశారు. అనామిక ట్రాక్టర్ని జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి ఒక ఎత్తైన ప్రదేశం దగ్గర ఆపింది. ట్రాక్టర్కి 4 వైపులా పొడవైన కర్రలు కట్టి ఒక కవర్ కట్టింది. ఇప్పుడు వాళ్ల మీద వాన చినుకులు కూడా పడటం లేదు. పూర్తిగా తెల్లారింది. కానీ చిన్న చిన్న చినుకులు మాత్రం పడుతూనే ఉన్నాయి. అక్క, నీకెలా కృతజ్ఞత చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు అవన్నీ మాట్లాడే సమయం కాదు భావన. అందరికీ వంట చేద్దాం పదా. ఇక్కడ వంటలా చేస్తాం అక్క. మనసుంటే మార్గం ఉంటుంది చెల్లి అని అనామిక ట్రాక్టర్ కింద గ్యాస్ పొయ్యి పెట్టి వంటలు చేయటం మొదలుపెట్టింది. కొంత సమయం గడిచిన తర్వాత జాగ్రత్తగా అందరికీ ట్రాక్టర్ కింద భోజనం పెట్టింది. కొన్ని రోజుల తర్వాత వినోద్ తన కారును అమ్మి అన్నయ్య రమేష్ కుటుంబంతో కలిసుండేలా ఒక పెద్ద పక్క ఇల్లు కట్టించాడు. శారదా, ప్రసాదు ఇద్దరు తమ కొడుకులు, కోడలతో కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా జీవించసాగారు. భావన కూడా తన ఖరీదైన చీరలు, నగల కంటే అనామికతో కలిసి నవ్వుతూ గడిపే క్షణాలకే ఎక్కువ విలువివ్వటం నేర్చుకుంది.
ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.